వర్షం సినిమా మన ప్రభాస్ గారి సినిమా అది రిలీజ్ అయింది. అయితే రిలీజ్ సందర్భంగా విజయవాడలోని జయరాం థియేటర్ దగ్గర అటు ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి అండ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి గొడవైనట్టుగా తెలుస్తుంది. సో, ఒకరినొకరు కొట్టేసుకున్నారు. అందులో ఒకరికి సీరియస్ గాయాలైనట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఆ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. అసలెందుకు ఈ గొడవ జరిగింది? అభిమానుల గొడవలను ఏ విధంగా చూడొచ్చు? అసలు అభిమానులు కొట్టుకోవడం కొత్తేమీ కాదు. ముందు నుంచి కూడా వస్తుంది. అది ఒకప్పుడు ఫిజికల్‌గా దాడులు చేసుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దాడులు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో, మామూలుగా అభిమానుల మధ్య గొడవలు ఎందుకు జరుగుతాయి అని చూస్తే, సో ఫస్ట్ మా హీరోవే గొప్ప, మా హీరోకే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు, మా హీరో సినిమాలే బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, మా హీరో సినిమాల కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అది ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ విధంగా ఒక డిబేట్ జరిగి, ఆ డిబేట్ కాస్త వీళ్ళ మధ్య పరస్పరం గొడవలకు కారణమవుతున్నాయని కూడా చెప్తున్నారు. అంటే ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమా రిలీజ్ అయిన సందర్భంగా కూడా మా హీరో సినిమా హిట్ అయింది, మా హీరో సినిమానే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఆ హీరో సినిమా ఫ్లాప్ అయిపోయింది. అది ఫేక్ కలెక్షన్స్ చెప్పుకుంటున్నారంటూ ఆ రకంగా గొడవలు జరిగిన సందర్భాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ రకంగా ఎప్పటినుంచో కూడా అభిమానుల మధ్య గొడవలైతే జరుగుతూనే ఉన్నాయి. మనం ఎన్నో సందర్భాలు కూడా చూస్తున్నాం. ఆ విధంగానే విజయవాడలో జయరాం థియేటర్ అక్కడ కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి గొడవైనట్టుగా చెప్తున్నారు. అయితే ఈ గొడవ ఎందుకు జరిగిందో అయితే స్పష్టంగా అయితే ఆ న్యూస్ అయితే రాలేదు గానీ వాళ్ళు కొట్టుకుంటున్న వీడియోలైతే విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. అందులో ఒకరి పైన పిడిగుద్దులు గుద్దుతూ ఒక వ్యక్తి అయితే గుద్దుతూ ఉన్నాడు. ఆ వీడియో కూడా లైవ్‌లో కూడా ఉంది. సో, ఒకరికి సీరియస్ గాయాలైనాయి, హెడ్ ఇంజ్యూరీ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అతన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేయనట్టు కూడా వార్తలైతే వస్తున్నాయి. సో, ఈ రకంగా అభిమానులు కొట్టుకోవడం ఏంటి ఇప్పుడు కూడా అని జెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే మామూలుగా సినిమా హీరోలకు సంబంధించి అభిమానులు ఒక ఎక్స్‌ట్రీమ్ స్థాయిలోకి వెళ్ళిపోయి, ఆ హీరో పైన ట్రోలింగ్ చేయడం, ఆ హీరో ఫ్యాన్స్‌ని ట్రోలింగ్ చేయడం ఇది పరస్పరం ప్రతి హీరో విషయంలో జరుగుతుంది. మనం మొదటి నుంచి ఒకసారి చూసుకుంటూ వస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఎంతో ట్రోలింగ్ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అటు మిగతా హీరోల ఫ్యాన్స్‌కి కూడా విపరీతంగా గొడవలైన సందర్భాలు కూడా చూసాం. అంటే 'ట్రిపుల్ ఆర్' విషయంలో కూడా చూసాం. ఒక డిబేట్ అంటే 'ట్రిపుల్ ఆర్‌లో' మెయిన్ హీరో ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారు, సెకండ్ హీరో అంటూ విపరీతంగా ఆయన మీద ట్రోల్ జరిగింది. ఆయనకు సంబంధించి పోస్ట్‌లు ట్విట్టర్‌లలో, సోషల్ మీడియాలో విపరీతంగా పెట్టారు. దానికి కౌంటర్ అటాక్ అటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నుంచి కూడా జరిగింది. అటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌కి, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి మధ్య ఒక గొడవ సోషల్ మీడియా వేదికగా జరగడం కూడా చూసాం. సో, ఆ రకంగా ఎన్నో సందర్భాలున్నాయి. ఎంతెందుకు 'అల వైకుంఠపురం', 'సరిలేరు నీకెవ్వరు' కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. మహేష్ బాబు గారి అండ్ అల్లు అర్జున్ గారి సినిమాలు కూడా. అప్పుడు కూడా అభిమానులు మా హీరో సినిమానే హిట్ అయింది, లేదు మా హీరో సినిమా హిట్ అయిందని చెప్పేసి అప్పుడు అభిమానులకు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పరస్పరం ట్వీట్లు చేసుకోవడం, ఆయా హీరోలు ఇంకొక హీరోని ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టడం అప్పుడు కూడా మనం చూసాము. అలా ఎన్నో సందర్భాలు కూడా చూస్తున్నాం. ఈ టైంలో అంటే ఇప్పుడు ఇంకాస్త ఈ ట్రోలింగ్ కల్చర్ అనేది పెరిగిపోయిందని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే సోషల్ మీడియా అనేది ఒక ఈజీ ఇదైపోయింది. చేతిలో ఫోన్ ఉంటుంది. ఆ హీరోని ట్రోల్ చేసేద్దాం, పోస్ట్ పెట్టేద్దాం అని ఒక అభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. అలా పెట్టేస్తున్నారు. దానికి కౌంటర్‌గా ఆ హీరో కూడా మళ్ళీ ఈ హీరోకి సంబంధించి పోస్టులు పెడుతున్నారు. అలా పరస్పరం అనైతే ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ మిగతా హీరోలనైతే ట్రోలింగ్ చేయడం అది కంపల్సరీగా మారిపోయిన సందర్భాలు చూస్తాం. అలా ఎన్నో సందర్భాలయ్యాయి. 'దేవరా' సినిమా టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా ట్రోల్ చేశారు. 'పుష్ప' టైంలో కూడా అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తూ పోస్ట్ పెట్టారు. 'గేమ్ చేంజర్' విషయంలో కూడా ఎంతో ట్రోలింగ్ జరిగింది. రామ్ చరణ్ గారిని కూడా చాలా ట్రోల్ చేశారు. ఆ సినిమా కలెక్షన్స్ ఫేక్ అన్నారు. ఈ సినిమా అసలు 300,00,00,000 ఎందుకు ఖర్చు పెట్టి తీశారో అర్థం కాలేదని ఆ రకంగా చాలా ట్రోల్ చేశారు. అలా ట్రోలింగ్ కల్చర్ అయితే పెరిగిపోయింది. విపరీతంగా అభిమానుల మధ్య అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో, ఒక గుడ్ సైన్ ఏంటంటే ఫిజికల్‌గా గొడవలు జరగట్లేదు. సోషల్ మీడియా వేదికగా మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు మాత్రం ఈ విజయవాడ థియేటర్, జయరాం థియేటర్ దగ్గర అభిమానులు ఫిజికల్‌గా కొట్టుకోవడం అనేది చాలా మందైతే ఇప్పుడు ఎందుకు ఈ గొడవలు, హీరోల కోసం మీరు కొట్టుకోవడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి, ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి గొడవలయ్యాయి గదా! మహేష్ బాబు గారి డైలాగ్‌ని కూడా ఒకటి విపరీతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు 'భరత్ అనే నేను' సినిమాకు చీఫ్ గెస్ట్‌గా వచ్చినప్పుడు మహేష్ బాబు గారు అక్కడ అంటారు. మేము బానే ఉంటాం. మీరు బాగుండాలి" అని జెప్పేసారు. సో, అంత క్లియర్‌గా ఆయన జెప్పేసారు. మేమందరం బానే ఉన్నాం. మా సినిమా ఫంక్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా వచ్చారు. అలా చాలా హీరోల సినిమాలకి, స్టార్ హీరోల సినిమాలకి గెస్ట్‌లుగా వస్తున్నారు. సో, అక్కడ వాళ్ళు బానే ఉంటున్నారు. వాళ్ళ సినిమాలు బాగానే ఆడుతున్నాయి. వాళ్ళంతా బాగుంటున్నారు. మరి అభిమానులకేంటి? అభిమానులు ఎందుకు గొడవ పడుతున్నారు? ఆహ్, అని జెప్పేసి కూడా పోస్ట్‌లయితే పెడుతున్నారు. ఇప్పుడు ఆ డైలాగ్ కూడా మహేష్ బాబు గారిది విపరీతంగా వైరల్ అయిపోతుంది.
సో అది పెట్టేసి అనవసరంగా అభిమానులు గొడవలు పడుతున్నారే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఎన్నో సందర్భాల్లో స్టార్ హీరోలు సినిమాలకు గెస్ట్‌గా రావడం చూస్తున్నాం గదా! 'అరవింద సమేత' అప్పుడు దాన్ని స్టార్ట్ చేసే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు గెస్ట్‌గా వచ్చారప్పుడు. వచ్చేసి ఆ సినిమాని ఎంకరేజ్ చేశారు. చిరంజీవి గారు ఎన్నో సినిమాలకు ఆయన గెస్ట్‌గా ఇప్పుడు చాలా సందర్భాల్లో చిరంజీవి గారు లేకుండా ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగని సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్ గారు 'అఖిల్' గారి సినిమాకొచ్చారు. ప్రభాస్ గారే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకు ఎన్నో సినిమాలకు కూడా వచ్చారు. అలా పరస్పరం ఒకరి సినిమాలకు ఒకరు హీరో గెస్ట్‌గా వెళ్ళడం చూస్తున్నాం. అల్లు అర్జున్ గారు వెళ్ళలేదా? అల్లు అర్జున్ గారు విజయ్ దేవరకొండ గారి సినిమాకెళ్లారు. అలా ఎన్నో సందర్భాలున్నాయి. అంటే వాళ్ళు బానే ఉంటున్నారు. వాళ్ళ మిగతా హీరోల సినిమాలు హిట్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ సినిమాల్ని సోషల్ మీడియా వేదిక ద్వారా లేకుంటే డైరెక్ట్‌గా వెళ్ళే ఏదో రకంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. ఈవెన్ మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు చాలా చిన్న సినిమాల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాళ్ళకి నచ్చితే ఇగో ఈ సినిమా చూడండి ఎంతో బాగుంది అని చెప్పేసి కూడా పోస్టులు పెడుతున్నారు. సో, ఆ సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ అభిమానుల మధ్య అయితే గొడవలైతే ఆగడం లేదు. సో, అది డైరెక్ట్‌గా ఫిజికల్‌గా కానివ్వండి, లేకుంటే సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, ఏదో రకంగా అయితే గొడవలైతే పడుతూనే ఉన్నారు. మరి తగ్గుతుందా అంటే డౌటే అని చెప్పేసి చాలా మంది అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. అంటే సీనియర్ జర్నలిస్టులు లేకుంటే సినీ విశ్లేషకులు అయితే అభిమానుల మధ్య గొడవలు అది తగ్గే ప్రసక్తి అయితే లేదు అంటున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అల్లు అర్జున్ గారి అభిమానులకు మధ్య కూడా ఎన్నో సందర్భాల్లో గొడవలయ్యాయి. అంటే అదొక సందర్భం ఉంది. అల్లు అర్జున్ గారు నేను మాట్లాడను బ్రదర్ అన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్‌కి నచ్చలేదు. ఆ తర్వాత వాళ్ళు అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేయడం, ఆ తర్వాత అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వాళ్ళకి కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేయడం, వాళ్ళిద్దరి మధ్య కూడా పరస్పరం గొడవలు జరగడం, ఇలా అభిమానుల మధ్య గొడవలనేవి ఎప్పటినుంచో కూడా జరుగుతూ వస్తున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ అయితే పడడం లేదు. అంటే హీరోలు వాళ్ళు బహిర్గతంగా స్టేజ్‌ల మీద చెబుతూ ఉన్నప్పటికి కూడా మేము బానే ఉంటాం, మీరు బానే ఉండండి అని చెప్పేసి ప్రతి హీరో చెప్తున్నప్పటికి కూడా వాళ్ళ ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు. మరి ఇదేం అభిమానమో అని చెప్పేసి కూడా ఆహ్, ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు చాలామంది సోషల్ మీడియా వేదికగా. మరి చూద్దాం ఈ గొడవలు అసలు ఫుల్ స్టాప్ పడతాయా? పడవా? అని చెప్పేసి. ఇప్పుడైతే 'వర్షం' సినిమా రిలీజ్ సందర్భంగా ఇద్దరు అభిమానులు అటు 'ప్రభాస్' గారు ఒక స్టార్ హీరో, 'మహేష్ బాబు' గారు సూపర్ స్టారు. సో, ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఈ విధంగా కొట్టుకోవడం, ఇది హీరోలకే చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం అభిమానులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే కొంతమంది పోస్టులు పెడుతున్నారు చూస్తున్నాను. హీరోలే ఫ్యాన్స్‌కి చెప్పుకోవాలి. ఈ విధంగా కంట్రోల్‌లో లేరు. కొట్టేసుకుంటున్నారు. ఇంకొంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అభిమానులకు. మనం వాళ్ళ గురించి పట్టించుకోండి. హీరోలు అనేవాళ్ళు సెకండరీ. ఫస్ట్ మీ పేరెంట్స్. ఆ తర్వాతే మీకు ఎవరైనా సరే మీరు అభిమానించే వ్యక్తులు హీరోలు వాళ్ళెవరున్నా వాళ్ళు మీకు సెకండరీ. ఫస్ట్ మీ పేరెంట్స్. వాళ్ళ బాగు కోసం మీరు కష్టపడాలి గానీ, హీరోల బాగు కోసం ఏంటని కూడా పోస్టులు పెడుతున్నారు ఈ సందర్భంగా. అంటే ముందు మీ గురించి ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. ఆ తర్వాతే మీకు ఇంకేదైనా సరే. సో, అది పోయి మీకు అన్నీ కూడా మీకు హీరోలే ఏంటి హీరోల కోసమే మీరు ఈ విధంగా కొట్టుకోవడం ఏంటి? మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటి? అని జెప్పేసి ఆ విధంగా కూడా పోస్టులు పెడుతూ వాళ్ళ అభిప్రాయాలను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు విజయవాడలో జయరాం థియేటర్ దగ్గర జరిగిన సంఘటన అయితే చాలా మంది ఖండిస్తూ ఇటువంటివి జరగకూడదు అభిమానుల మధ్య గొడవలు అంటే సోషల్ మీడియా వేదికగా ద్వారా జరిగినా కూడా అది ఇంపాక్ట్ అంతే ఆ స్థాయిలో ఉండదు కానీ ఫిజికల్‌గా కొట్టుకున్నప్పుడు అది ప్రాణాల మీదకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యాన్‌కి హెడ్ ఇంజ్యూరీ అయింది. సీరియస్ కండిషన్‌లో ఉంది అని చెప్తున్నారు. ఆ వార్తొచ్చేసింది. మరి అంత ఆ స్థాయి వరకు వెళ్ళడం ఏంటి అని చెప్పేసి. సోషల్ మీడియా వేదిక ద్వారా అయినా కూడా అక్కడ ఒక హీరో ఇంకో హీరోని విపరీతంగా ట్రోలింగ్ చేయడం అనేది ఆ హీరోల మీదే అది పడుతుంది. అంటే అభిమానులు బానే ఉంటారు. హీరోల మీద ఆ రకంగా ట్రోలింగ్ చేసుకోవడం చూస్తాం. అక్కడేమో మహేష్ బాబు గారు చెప్తూ ఉంటారు. మేమేం బానే ఉంటాం. మీరు మాత్రం సైలెంట్‌గా ఉండన్నా కూడా మీరు కూడా బాగుండాలని కోరుకున్నా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే అభిమానుల్లో కనిపించడం లేదని కూడా చాలా మంది అంటున్నారు. సో, ఎటువైపు వెళ్తున్నారు అభిమానులు? ఎందుకు ఈ స్థాయిలో ఎక్స్‌ట్రీమ్‌లోకి వెళ్లి వాళ్ళు గొడవలు పడుతున్నారు? అంటే ఇప్పుడు సినిమా కలెక్షన్‌ల విషయం కానివ్వండి, లేకుంటే సినిమా వాళ్ళ హీరోల స్టార్డమ్ విషయంలో కానివ్వండి, లేకుంటే అభిమానులు ఎవరికి ఎక్కువగా ఉన్నారు? ఎవరు నంబర్ 1 టాలీవుడ్ ఇండస్ట్రీలో అని చెప్పేసి ఈ పోటీ జరగడం, ఈ డిబేట్ జరగడం వల్లనే ఇటువంటి గొడవలకు కారణమవుతుంది అభిమానుల మధ్య అని చెప్పేసి సినీ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో, ఇవి ఉండకుంటే అభిమానుల మధ్య గొడవలెందుకు? ఒకే రోజు మళ్ళీ స్టార్ హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అభిమానుల మధ్య విస్తృత స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. కేవలం అంటే మా హీరో సినిమా ఏమాత్రం మిగతా హీరో సినిమా కంటే కలెక్షన్స్ తక్కువ రాకూడదని కోరుకుంటారు. మా హీరో సినిమానే మిగతా హీరో సినిమా కంటే స్టోరీ బాగుంది. అన్నీ బాగున్నాయి అని జెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఈ రకంగా అప్పుడు డిబేట్ స్టార్ట్ అవ్వడం అది పరస్పర
దాడులకు కారణమవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఇది ఎండ్ కార్డ్ పడుతుందా? దీనికి తెలీదు. ఇది కంటిన్యూ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈజీ ప్లాట్‌ఫార్మ్ ఒకటి దొరికిపోయింది సోషల్ మీడియాకి కాబట్టి, ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మిగతా హీరోల సినిమాల్ని ట్రోల్ చేసేసి, ఆ సినిమా అసలు బాలేదు అని చెప్పేసి, ఆ సినిమా మీద ఎఫెక్ట్ చూపించే ప్రయత్నం మిగతా హీరోల సినిమాలు చేస్తున్నారు. 'గేమ్ చేంజర్' మీద జరిగింది, 'దేవర' మీద జరిగింది, 'పుష్ప 2' మీద జరిగింది. అంతెందుకు ఇప్పుడు 'వార్ 2'లో ఎన్టీఆర్ గారి గ్లింప్స్ రిలీజ్ కాగానే ఆల్రెడీ యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా పోస్టులు పెట్టేస్తారు కదా! 'హృతిక్ రోషన్' ముందు జూనియర్ ఎన్టీఆర్ తేలిపోయాడు. అతని విలన్ రోలు అసలు ఏమాత్రం సూట్ అవ్వలేదు. అతని లుక్స్ బాలేవు. ఆ రకంగా పోస్టులు పెట్టేస్తున్నారు. అంటే ఒక హీరో సినిమా, స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది. లేకుంటే ఆ సినిమాకి సంబంధించి గ్లింప్సో, ట్రైలరో, సాంగో ఏది రిలీజ్ అయినా సరే దాని మీద నెగెటివ్ ప్రచారం చేసేయాలి. ఆ సినిమాని టోటల్ డౌన్ చేయాలని చెప్పేసి మిగతా హీరోల అభిమానులు కోరుకోవడం ఏదైతే ఉందో ఇది రాంగ్. ఇది సినిమా ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ సినిమాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ రకంగా ట్రోలింగ్ వలన సినిమా ఇండస్ట్రీ నాశనం అవుతుందని అంటున్నారు. సో ఈ రకంగా ప్రతి స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు యాంటీ ఫ్యాన్స్ ఆ సినిమా హీరో పైన, ఆ సినిమా పైన కంపల్సరీగా నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఆ సినిమాని డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినా ఇది స్టోరీ బాగుంటే, సినిమా బాగుంటే ఎంత నెగటివిటీ ఆ సినిమా మీద స్ప్రెడ్ చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదు. అది బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సక్సెస్ అయితే సాధిస్తుంది. అంటే 'దేవర' విషయంలో చూసాం. దాని మీద విస్తృత స్థాయిలో నెగెటివ్ ప్రచారం జరిగినప్పటికీ సినిమా యావరేజ్ టాక్ వచ్చినప్పటికి 600 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అండ్ 'అల్లు అర్జున్' గారి 'పుష్ప 2' సినిమా విషయంలో కూడా నెగెటివ్ ప్రచారం జరిగినప్పటికీ, ఆ నెగెటివ్ ట్రోలింగ్ జరిగినప్పటికీ ఆ సినిమా ఎటువంటి రికార్డ్స్‌ని బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈవెన్ 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసే స్థాయికి వరకు కూడా ఎళ్ళిపోయింది. అండ్ 'గేమ్ చేంజర్' విషయంలో అది వేరు. అది డైరెక్టర్ ఫాల్ట్. అది కంప్లీట్ తీయలేకపోయాడు ఆ సినిమాని. అందుకే ఆ సినిమా ఆడలేదు. నెగెటివ్ ప్రచారం కాదు గానీ, ఆ సినిమానే బాలేదని చెప్పేసి విశ్లేషకులైతే చెప్తున్నారు. సో ఆ సినిమా విషయంలో ఆ విధంగా ట్రోలింగ్ జరగడం, సినిమా ఫ్లాప్ అయినా ట్రోలింగ్ జరగడం, హిట్ అయినా ట్రోలింగ్ జరగడం, అభిమానుల మధ్య పరస్పరం ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా గొడవలు జరగడం, ప్రతి సినిమా టైంలో కూడా ఇది జరుగుతూనే ఉంది. సో మరి దీనికి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి కూడా ఎవరు అనుకోవట్లేదు. ఇది కంటిన్యూ అవుతుంది. సో హీరోలు అలానేగా చూస్తూ ఉండిపోవాలి. ఫ్యాన్స్ కూడా ఆ రకంగానే గొడవలు పడుతూనే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం ఇప్పుడు విజయవాడలోని జయరామ్ థియేటర్ దగ్గరకు సంబంధించిన మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కు, ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కు మధ్య గొడవ జరిగిన వీడియో వైరల్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన అంటే ఎందుకు గొడవ పడ్డారు అన్న దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు. మరి ఆ గొడవలో ఒక అబ్బాయి, ఒక ఫ్యాను బాగా సీరియస్‌గా ఇంజ్యూర్ అయ్యాడని కూడా వార్తలొస్తున్నాయి. సో అతను కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో అభిమానుల మధ్య ఇటువంటి గొడవలు తగ్గించాలి. అసలు కొట్టుకోకూడదు. ఇటువంటివన్నీ కూడా ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి అటు హీరోలు అందరూ కూడా కోరుకుంటున్నారు.